హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే మాత్రం దానిని కనీసం మాకు తెలియదు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నారంటే ఇది అత్యంత బాధాకరం. ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత ఘోరమైన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది యువకులు అభం శుభం తెలియని 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక మీద 6 నెలల పాటు అత్యాచారం చేస్తూ ఆ బాలికను బెదిరిస్తూ గర్భం దాల్చే విధంగా చేశారు. అంటే ఎంత ఘోరమైన సంఘటన ఇది ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా రామగిరి మండలం దగ్గరలో ఎమ్మెల్యే సునీత గారి సొంత విలేజ్ అయినటువంటి వెంకటాపురం దగ్గరలో 7 గుర్రాల పాలనకు సంబంధించిన ఒక బాలికను, ముఖ్యంగా ఈ బాలిక గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం అంటే, ఈ బాలిక తండ్రి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత విజయోత్సవాల్లో డప్పు కొడుకుతూ తెలుగుదేశం పార్టీ బొలోరు మీద నుంచి కింద పడి చనిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత తల్లి మతిస్థిమితం కోల్పోయింది. ఈ బాలిక 9వ తరగతి చదువుతూ స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి యువకులు భయపెట్టి భయానో నయానో లొంగ తీసుకొని 6 నెలల నుంచి 14 మంది యువకులు అత్యాచారం చేస్తూ ఉండడంతో ఈ మధ్యకాలంలో గర్భం దాల్చినట్టుగా బయటికి రావడంతో ఇది ఊరు మొత్తం తెలిసిపోయింది. విస్తుగోయే విషయాలు ఏంటంటే, కనీసం ఆ బాలిక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. తండ్రి లేడు, తల్లి మతిస్థిమితం లేదు. ఇలాంటి సంఘటన, ఇలాంటి బాలికలకు నిజంగా రాష్ట్రంలో ఈ విధంగా నీచమైన సంస్కృతి కలిగినటువంటి ఇట్లాంటి కీచకులు ఎందుకు, ఎలా ప్రజలలో మనకు కూడా తల్లి, చెల్లి, పెళ్ళాం లాంటి వాళ్ళు ఉన్నారు అనే విధంగా కూడా కనీసం మరిచిపోయి బాలికల మీద ఈ విధంగా పాల్గొంటూ ఉన్నారంటే ఇది మరి అత్యంత ఘోరం. అయితే దీనికంటే ఇంకొక అత్యంత ఘోరం ఏంటంటే, ఈ 14 మంది ఈ విధమైనటువంటి సంఘటనలో పాల్పడిన తర్వాత కూడా ఆ మహిళను, ఆ పాప తల్లిని కిడ్నాప్ చేసి ఎక్కడో ఒక రౌడీ షీటర్ తీసుకెళ్ళిపోతే ఆ ఊరిలో కనీసం ఎవరైనా ఈ విషయం గురించి చర్చించినా, లేదంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా మిమ్మల్ని చంపేస్తామనే విధంగా భయపెడుతూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన సంఘటన మరొకటి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాలంటీర్ల ద్వారా అని చెప్పేసి కాలికి బలపం పట్టుకొని తిరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల పాప నుంచి పండు మొసలి అవ్వ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. నంద్యాలలో ఒక బాలికను అత్యాచారం చంపేసి నదిలో పడేస్తే కనీసం ఆ బాలిక మృతదేహం కూడా కనుక్కోలేదు ఈ ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా 7 గుర్రాల పాలెంలో ఆ బాలికకు జరిగిన సంఘటన మాత్రం అత్యంత బాధాకరం. పోలీసులు కానీ, స్థానిక రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీకి సంబంధించిన ఈ కుర్ర వాళ్ళందరూ ఈరోజు దినపత్రికల్లో కూడా వచ్చిన వారి పేర్లు అయినప్పటికీ అధికార పార్టీ వారు కావడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆ బాలిక తల్లిని కిడ్నాప్ చేసి ఆ బాలికకు గర్భాన్ని తీసివించే విధంగా ప్రయత్నిస్తున్నారని, గర్భం తీసివిస్తే ఇక ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు కాబట్టి మధ్యవర్తులతో రాజీ కుదిర్చే విధంగా చేశారంటే 14 మంది యువకులు 6 నెలల పాటు ఒక అభం శుభం తెలియని బాలికను అత్యాచారం చేశారంటే అసలు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఆడబిడ్డలందరికీ అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నాడు? రాష్ట్రంలో మహిళలకు అసలు సెక్యూరిటీ లేదని మాట్లాడినటువంటి ఎల్లో మీడియా ఎక్కడుంది? దీని మీద కనీసం ఒక వార్త కూడా ఎందుకు రాయలేకపోయింది? ఎక్కడో ఒక చిన్న కార్నర్లో కూడా ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఆంధ్రజ్యోతి రాసిన తెలుగుదేశం పార్టీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది? ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఆ జిల్లా ఎస్పీ కూడా
ఈరోజు ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అదేంటంటే, ఈ విషయం తెలిసిన తర్వాత ఏడుగుర్రాలపాలెనికి మేము వెళ్ళాం, కానీ అక్కడ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అందువలన మేము ఏమీ చేయలేము. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎంతటి వారినైనా వారి మీద చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ గారు చెప్తున్నారంటే, అసలు నిజంగా ఎవరు చెప్పాలి? తండ్రి లేడు, తల్లి మతిస్థిమితం లేదు, మరి సపోర్టుగా తనకు ఎవరు లేదు, అసలు ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో మరి ఇప్పుడు ఎవరొచ్చి కంప్లైంట్ చేయాలి? ఆ బాలిక కనీసం అభం శుభం తెలియనాలే, ప్రపంచం అంటే ఈ విధంగా ఉంటుందని కూడా తెలియని ఆ బాలిక మీద ఇటువంటి పరిస్థితులు నెలకొంటే అసలు దీన్ని ఎవరు, సమాజం ఏ విధంగా చూడాలి? ప్రజలు కూడా కనీసం మహిళా సంఘాలు కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి? ఆ బాలికకు న్యాయం చేసే విధంగా పోలీసులు కానీ న్యాయస్థానాలు కానీ కేసును సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా ఆ బాలికకు న్యాయం చేయాలి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ 14 మంది యువకులను ఖచ్చితంగా, వారు మైనర్స్ అయితే కేసు లేకుండా ఉంటుందా, మైనర్స్ అయినా మేజర్స్ అయినా అందరినీ ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా చేయాలని కోరుకుంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్యాక్షల గొడవల వలన ప్రజలు, మహిళలు మాత్రం విపరీతంగా అన్యాయం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఈ బాలికకు ఏడుగుర్రాలపాలెంలో జరిగిన ఈ ఘటన, ఈ బాలికకు ప్రభుత్వం ఏదైనా న్యాయం చేస్తుందా, లేదంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలాగే ఇది కూడా మసిపూసి మారేడికాయలాగా చేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆ పాపకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ.